బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద బాల్క సుమన్ ను అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత 6.5 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. బాల్క సుమన్ కు జడ్జి రిమాండ్ విధించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్లో. రత్నకుమార్, మనం చూస్తున్నాం మొత్తానికి 6.5 గంటల పాటు బాల్క సుమన్ విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ 14 రిమాండ్ కూడా విధించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ, అనేక నాటకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా చెంచల్గూడ జైలుకు బాల్క సుమన్ ను తరలించారు పోలీసులు. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు నిన్న విచారణకు పిలవడం జరిగింది. దాదాపు 7 గంటల పాటు విచారణకు పిలిచిన అనంతరం 7 గంటల పాటు విచారణ అనంతరం ఆయన్ను నాంపల్లి పిఎస్ నుంచి ఇంకోటి ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత హిమాయత్ నగర్ లోని జడ్జి నివాసానికి తీసుకెళ్లి అక్కడ జడ్జి ఎదుట హాజరుపరచడం జరిగింది. దాదాపు కొన్ని గంటల పాటు జడ్జి నివాసం దగ్గరే హాజరుపరిచినటువంటి ప్రక్రియ అనేది కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో రాత్రి 1 గంటకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పునివ్వడంతో రాత్రి 1:30 ప్రాంతంలో బాల్క సుమన్ ను చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే బాల్క సుమన్ ను చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి సందర్భంలో ఒకవైపున అక్కడకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆ కారును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బాల్క సుమన్ అనుచరులను అక్కడున్న పోలీసులు చెదరగొట్టడం జరిగింది. పోలీసు ఎస్కార్ట్ మధ్య చెంచల్గూడ జైలుకు బాల్క సుమన్ ను పోలీసులు తరలించారు. మొత్తానికి ఏదైతే సింగరేణికి సంబంధించి బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన పైన నమోదైనటువంటి కేసుల్లో భాగంగా మిలిటెంటివ్ యాక్టివిటీస్ కి పాల్పడాలి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలి, రైలు పట్టాలను కోసేయాలి, ఆ కార్యాలయాలను తగులబెట్టాలి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు సందర్భంగానే ఈ యొక్క కేసులను నమోదు చేయడం జరిగింది. ఇక ఆ కేసుల యొక్క విచారణలో భాగంగా నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 7 గంటల పాటు విచారణ సందర్భంలోనే ఆయన విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. సోనే, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.